ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము ఇలా సెలవిస్తుంది: నిన్ను విడిపించదను, నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను విడిపించదను, నేను నిన్ను విడిపించబోతున్నాను. ఎవరి చేతికి? ఎవరిని చూసి అయితే నువ్వు భయపడుతున్నావు, ఎవరిని గురించి నువ్వు భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి నిన్ను అప్పగింపకుండా నేను విడిపించబోతున్నానని చెప్పి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు మనుషుల గురించి మనం భయపడతాము, కొన్నిసార్లు మనము సమస్యల గురించి మనం భయపడతాము, కొన్నిసార్లు సాతాను క్రియల గురించి మనం భయపడతామండి. ప్రియులారా, మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భయం ఉంటుందండి. ప్రియులారా, మనం భయాలు ఎలాగున్నా పర్వాలేదు, దేని గురించి మనం భయపడుతున్నా పర్వాలేదు. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నీతో నాతో ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను విడిపించబోతున్నాను. నువ్వు భయపడేటువంటి మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని చెప్పి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఆది కాండంలో మనం చదివినప్పుడు 32వ అధ్యాయంలో యాకోబు తన యొక్క మామైనటువంటి లాబాను యొక్క ఇంట్లో ఉంటున్నాడు సిరియా దేశంలో. 20 సంవత్సరాలు అక్కడ ఉంటున్నాడు. 20 సంవత్సరాలు అయిన తర్వాత యెహోవా ఆయన చూసి అంటున్నాడు, నీ యొక్క తండ్రి దేశానికి నువ్వు వెళ్ళు, నేను నీకు మేలు చేస్తానని చెప్పి అన్నాడండి. ఇప్పుడు ఆయన ఆ యొక్క సిరియా దేశం నుంచి ఈయన కనాను దేశానికి ఆయన బయలుదేరుతున్నాడు. బయలుదేరి ఆయన వస్తున్నప్పుడు ఆయనకి సడన్గా 20 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి పొరపాటు ఆయనకి జ్ఞాపకం వస్తుందండి. ఏంటది? యాకోబు ఏం చేశాడు? తన అన్న అయినటువంటి సహోదరైనటువంటి ఏశావుని మోసం చేశాడు. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు నానింటికి వెళితే అక్కడ అన్నయ్య ఉంటాడు. అన్నయ్య నాతో కోపంగా ఉంటాడా? ఖచ్చితంగా కోపంగానే ఉంటాడు. నేను చేసినటువంటి పనికి ఖచ్చితంగా అన్నయ్య కోపంగానే ఉంటాడు. నా అన్నయ్యని నేను ఎలాగని ఎదుర్కోవాలి, నా అన్నయ్య యొక్క ముఖాన్ని ఎలా చూడాలని చెప్పి యాకోబు భయపడుతున్నాడు. ప్రియులారా, కాబట్టి ఏశావు ఆయన యొక్క మనసు ఎలాగుంది, ఆయన ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి కొంతమందిని యాకోబు పంపుతున్నాడు. ఆయనకు ముందుగా పంపి, మీరు వెళ్ళి నా సహోదరుని ఏశావుని చూసిరండి అని చెప్పి పంపిస్తున్నాడండి. వారు చూసి ఈయనకి సమాధానం తీసుకొస్తున్నారు. అయ్యా, మేము వెళ్ళి ఏశావుని చూసాము, ఆయన కూడా 400 మందితో నిన్ను చూడడానికి ఎదుర్కొంటూ వస్తున్నాడు, నేను ఎదుర్కొనడానికి వస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఆయన యాకోబు ఎక్కువగా భయపడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు, అయ్యా, నువ్వే కదా నా దేశానికి, నా తండ్రి దేశానికి వెళ్ళమన్నావు, నేను నీకు మేలు చేస్తానని చెప్పి అన్నావే. ఇప్పుడు నా సహోదరుడు నన్ను ఎదుర్కొనడానికి వస్తున్నాడు, నన్ను చూడడానికి వస్తున్నాడు, నేను భయపడుతున్నాను నా సహోదరుని గురించి, నాకేమన్నా చేస్తాడేమో, హాని చేస్తాడేమో అని చెప్పి నేను భయపడుతున్నానని చెప్పి దేవునికి మొరపెట్టాడు. ప్రియులారా, కానీ ఏమైంది? యాకోబు అనుకున్నాడు ఏశావు కోపంగా ఉంటాడు, ఖచ్చితంగా నా అన్న నన్ను ఏమన్నా చేస్తాడని చెప్పి అనుకున్నాడు. కానీ కోపంతో ఉన్నటువంటి ఏశావుని దేవుడు ప్రేమతో నింపాడు, ప్రేమగల ఏశావుగా మార్చాడు. ఆ ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబుని చూసిన వెంటనే కౌగిలించుకున్నాడు. ప్రియులారా, తన సహోదరైనటువంటి యాకోబు మీద ఆయన ప్రేమను చూపించాడు. ప్రియులారా, కాబట్టి మన జీవితంలో, మీ జీవితంలో ఎవరి గురించి మీరు భయపడుతున్నారు? బ్రదర్, నేను చాలా సంవత్సరాలకు ముందు పొరపాటు చేశాను బ్రదర్, నాదే పొరపాటు. ఇప్పుడు ఆ మనుషుల యొక్క ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను బ్రదర్, నేను ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నాను, పొరపాటు అంతా నాదే. కానీ ఇప్పుడు నేను దాన్ని గ్రహిస్తున్నాను. కానీ వాళ్ళని ఎలాగైనా చూడాలి, సమాధాన పడాలనుకుంటున్నాను, నేను చూడలేకపోతున్నాను. అక్కడికి వెళితే నాకేమన్నా హాని జరుగుద్దేమో అని చెప్పి నేను భయపడుతున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నిన్ను నేను విడిపించదను, నువ్వు భయపడే మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేనిని గురించి మనం భయపడనక్కర్లేదు. మనం విడిపించేటువంటి దేవుడు, మనుషుల యొక్క ఇష్టానికి మనల్ని అప్పగింపని దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నిన్ను విడిపించదను, నువ్వు భయపడ మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని చెప్పి తండ్రి స్తోత్రం. నువ్వు చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రం. మా సహోదర సహోదరులు తండ్రి దేని గురించి భయపడుతున్నారు, ఎవరి గురించి భయపడుతున్నారు తండ్రి, ఆ భయాలన్నిటి నుంచి విడిపించండి తండ్రి. యేసయ్యా, వీరు చేసినటువంటి పొరపాటును తండ్రి, ఆ యొక్క మనుషులు మర్చిపోయి తండ్రి, మా సహోదరుని క్షమించి తండ్రి,
ఐక్యత పడ్డానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డల తండ్రి స్తోత్రం, తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్టు ప్రతి ఒక్క బిడ్డల తండ్రి ఒకసారి మీరు కనికరించండి. అయ్యా నేనే పొరపాటు చేశాను, నాదే పొరపాటు నేను చేశాను కాబట్టి వారి ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు వారి ద్వారా ఏమైనా అపాయం కలగద్దని చెప్పి భయపడుతున్నానని చెప్పి తండ్రి భయముతో నీకు మొరపెడుతున్నాను ప్రతి ఒక్కరిని తండ్రి ఒకసారి మీరు తండ్రి స్తోత్రం కనులెత్తి చూడమని ప్రార్థిస్తున్నాను. వారి భయాన్ని నుంచి తొలగించండి తండ్రి. ఆ మనుషుల చేతికి తండ్రి, మనుషుల యొక్క తండ్రి ఆలోచన, దుష్ట ఆలోచనకు తండ్రి నీ బిడ్డలను తండ్రి మీరు తండ్రి స్తోత్రం యేసయ్యా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.